హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్వి సర్వీసెస్. నేను మీ శివ. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్కి ఏ విధంగా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మా వెబ్సైట్ www.sv.co.in అందులో జాబ్స్ అనే ఆప్షన్ అన్ని జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అందులో మీరు చూడొచ్చు. చూడండి, అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్, రిజల్ట్ అన్నీ కూడా మన వెబ్సైట్లో మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు ప్రతిదీ చూడవచ్చు. ఇప్పుడు మనం ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ జూనియర్ అసిస్టెంట్ రిక్వైర్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ చూద్దాం. కాబట్టి దానిపై క్లిక్ చేద్దాం. చూడండి, ఈ విధంగా మన నోటిఫికేషన్ మొత్తం రిలీజ్ అవుతుంది. ఓకే, నోటిఫికేషన్ మొత్తం ఓపెన్ అవుతుంది. దాన్ని చూసి మీరు డీటెయిల్స్ అనేది చూసి మీరు కింద అప్లై బటన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోకపోతే కింద అప్లై నౌ మీద క్లిక్ చేసి అది మా వాట్సాప్ ఫార్వర్డ్ అవుతుంది. మేము మీకు అప్లికేషన్ కంప్లీట్ చేసి పంపిస్తాం. డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఈ అప్లికేషన్ డేట్ అనేది ఏప్రిల్ 16 స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్సీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా ఇండియా ఫీజే. జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు చూసుకుంటే ఒక స్టేట్ వారికి ఏ స్టేట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా క్లియర్గా ఉంది, మీరు చూడొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డిగ్రీ చదివి ఉండాలి. అందులో 60% మార్కులు అయితే వచ్చి ఉండాలండి. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ మార్క్స్ షీట్స్ అవి 10th ఇంటర్ డిగ్రీ మార్క్స్ మేము అనేది మీ డిగ్రీ మార్క్స్ నార్మల్గా ఎప్పుడు పాస్ అయ్యారు ఎంత పర్సెంట్ వచ్చింది తెలిసి సరిపోద్ది. అదేవిధంగా మీ ఫోటో, సిగ్నేచర్, మీ లెఫ్ట్ థంబ్, ఒక రైటింగ్ డిస్క్రిప్షన్ అయితే ఉండాలి. ఇప్పుడు దీన్ని ఓకే అప్లై మీరు క్లిక్ చేసి ఈ విధంగా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అదే మీ జాబ్ అప్లికేషన్ అయితే రిక్వైర్మెంట్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ చేసినట్టే మనకి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. పక్కన అప్లై ఆన్లైన్ క్లిక్ క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ పేజ్లోకి అది ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ క్లిక్ టు న్యూ రిజిస్ట్రేషన్ దాన్ని క్లిక్ చేయడానికి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడవచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, కింద క్లోజ్ చేస్తే ఫస్ట్ నేమ్ దగ్గర అది కన్ఫర్మ్. ఓకే, ఫస్ట్ నేమ్ అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ 10th క్లాస్ మార్క్స్ లో ఏ విధంగా మీ నేమ్ ఉందో అదే విధంగా అక్కడ ఇవ్వండి. మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ గా విడదీసి వాళ్ళకి ఇవ్వకండి. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ నేమ్ లో మీ పూర్తి నేమ్ అయితే ఇస్తే మంచిది. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడి, మీ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. కింద క్యాప్చర్ కోడ్ ఇచ్చేసి ఎంటర్ చేయండి.